కూడా కేవలం వైసీపీయే కారణమని వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా? కొంతవరకు నిజమే అండి, అందరూ అలా లేరు. కొంతవరకు అయితే కొంచెం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా విఫలమే చెందింది. ఎందుకంటే మేము కూడా కొన్ని స్థలాల్లో చూస్తాము, బాగా రౌడీజం పెరిగింది. ఇంత చంద్రబాబు పీరియడ్లో ఉన్నంత అడ్మినిస్ట్రేషన్ కొంచెం తగ్గిందనే అనుకుంటామండి. అదే కారణం ఎవరిని డ్యూటీలు చేయడం లేదంట. మేము అయితే దగ్గరుండి ఏది చూడం కదా, న్యూస్లో ఏదొస్తే అదే చూస్తాము, అదే వింటాము. పోలీసు వాళ్ళని ఎవరిని డ్యూటీలు చేయడం లేదంట. జగన్ పరిపాలన పోలీసు వాళ్ళని ఎవరిని డ్యూటీలు చేయడం. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది నాశనం అవడానికి కేవలం వైసీపీ కారణమని వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. అది ఎంతవరకు నిజమంటారు? అలా ఏమి కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా పోలీసులు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ అన్ని రంగాలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాయి. అదేనంటారా? దాంట్లో నిజం లేదంటారా వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానించారు? ఏముండదు, అందరు ఒకటే టైప్, ఒక తానులో ముక్కలే ఇవన్నీ. ఇప్పుడు ఐటీ వ్యవస్థ అనేది నాశనం కావడానికి కేవలం వైసీపీ కారణమని వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? కరెక్టే. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా నాశనం అవడానికి కేవలం వైసీపీ ప్రభుత్వమే కారణమని వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. అది కరెక్టే కదండి, అది కాదని ఎవరు అన్నారండి? వాళ్ళు పనిచేసింది ఎవరికి? పోలీస్ వ్యవస్థ ఎవరికి పనిచేశారు? వైసీపీకి పనిచేశారు. అంటే వారికి వ్యవస్థ, వాళ్ళ ఇంటి చుట్టూ 1000 మంది 1000 మంది దాకా నీకు సెక్యూరిటీయా? నువ్వు భయపడి బయటికి రావా? నీ ఇంటికి అంతంత తవరాలు వేసుకొని నువ్వు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నావు. ప్రజలకి ఏమి ఇస్తున్నావు? నువ్వు ఎటన్నా వస్తున్నావంటే, వైసీపీని ఒకటి వస్తున్నావంటే మొత్తం అసలు అంతా చెట్లు కొట్టేయడము, లైట్లు తీసేయడము, ఏంటి ఇదంతా? ఏంటండి ఇది మేడం? అంతా అయిపోయింది మేడం. ఇక ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, సంతోషం. ఒకటండి, పేదవాళ్ళకి అంతా అవకతవకలు. ఇప్పుడు నిన్న చూడు, ఆమె ఎవరంటే ఆమె తిట్టింది, ఉండు చెబుతూ ఉండు. ఉండు 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 ఒక పోలీస్ అధికారిని ఆమె తిట్టింది, మంత్రి భార్య. తప్పు కదా అది. ఆయన అది ఖండించాడు, చంద్రబాబు నాయుడు ఖండించాడు. అలా అనకూడదు, ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరిని తిట్టకూడదు, ఏదైనా మాట్లాడకూడదు అని అన్నాడు. మంచిదంటారా కాదంటారా? పేపర్లో చేశాడు అది. దానికి ఏమైందమ్మా? వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్నారు, ఐపీఎస్లు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో వీళ్ళు పోయి ఏళ్ళు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు చేసి వీళ్ళ మీద బడలను చేసి వీళ్ళ నడిమధ్యన బలి చేస్తున్నారు. ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండొచ్చు, అంతేగాని వ్యవస్థ అంతా ఎందుకైద్దమ్మా? వ్యవస్థకేమో అది వండర్ఫుల్ వ్యవస్థ కాబట్టి ఈ నడిమధ్యన మీరు నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. వ్యవస్థ పెద్ద వండర్ఫుల్. ఎక్కడున్నా పోలీస్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ, వండర్ఫుల్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ లేకపోతే మొత్తం ఇండియానే గందరగోళం అయిపోద్ది. పోలీస్ వ్యవస్థ నాశనానికి కూడా అంటే వైసీపీ వాళ్ళే కారణమని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అది కాదమ్మా, పోలీస్ వ్యవస్థ నాశనం అవడానికి వంగలపూడి అనిత గారు చెప్పారమ్మా. ఇప్పుడు ఆ వ్యవస్థ అన్నది వాళ్ళ అధికారం బట్టి చేస్తారు కానీ వాళ్ళు చేయలేరు కదమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి కానీ నేను చెప్పినట్టు నువ్వు చెప్పలేవు కదా. వ్యవస్థ ఎలా ఉంటుందంటే పై అధికారులు ఏం చెబుతున్నారో చూసుకుని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అనిత గారు వచ్చారు, ఏది మన తెలుగుదేశం పార్టీ నుంచి అనిత గారు వచ్చారు. ఇప్పుడు అనిత గారు ఏం చెబితే అదే చేస్తారు కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏం చేయడుగా, అధికారులు చేయరుగా. వాళ్ళు చెప్పినట్టు చేయడమే కదా. ఎవరి పవర్లో ఉంటే వాళ్ళ మాట వింటారు. అది పోలీస్ వ్యవస్థ కూడా నాశనం కావడానికి జగనే కారణమని హోంమంత్రి వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు, వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకు తెలియదు దాని గురించి మనకు తెలియదు సార్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది నాశనం కావడానికి కేవలం వైసీపీ పార్టీనే కారణమని వంగలపూడి అనిత గారు వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు? మేబీ అవ్వచ్చు. వ్యవస్థ అనేది నాశనం కావడానికి వైసీపీ కారణమని పోలీసు వైసీపీ తెలుగుదేశం మొన్న వచ్చిన మా పోలీస్ వ్యవస్థ ఫస్ట్ నుంచి ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటారు తప్పితే వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయరు, ఎప్పుడు కూడా చేయలేదు.
ఇప్పుడు కూడా చేయరు. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఉండొచ్చు అంతే. సరే వంగలపూడి అనిత గారు కూడా అంటే పోలీస్ వ్యవస్థ అనేది వినాశనం అంటే నాశనం కావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ప్రభుత్వం అనేది ప్రభుత్వమేనమ్మా. జస్ట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మాత్రం 5 సంవత్సరాలు ఎన్నుకుంటాం అంతేలే. కానీ ప్రభుత్వం ఎప్పుడూ 60 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీళ్ళంతే అడ్మినిస్ట్రేషన్ చేసుకోవటం చేత కాకపోతేనే ఫెయిల్డ్ ఓవర్స్. ఇప్పుడు చదువున్న పోలీస్ వ్యవస్థ నాశనానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని వంగలపూడి అనిత గారు కూడా పేర్కొంటున్నారు. అది మన ఐడియా లేదండి, దాని గురించి మనం చెప్పలేమండి. అది ఒకసారి తెలంగాణ తీసుకున్నావా లేకపోతే ఇంటికాడే వచ్చారు, ఇంటికాడే వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు పెన్షన్ పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? పెన్షన్ పెంచారా? పెంచారుగా. ఇచ్చారా? 7,000 ఇచ్చారు. ఎంత ఇస్తారు మళ్ళీ వచ్చే నెలలో? 7 తీసుకొని వచ్చి ఇంటికే ఇచ్చారు. ఇంటికి తీసుకొని ఇచ్చారా? అంతకు ముందు ఎట్లా తీసుకొని వెళ్ళారు? అంతకుముందు బ్యాంకులో తీసుకున్నాం. 2 నెలలు అంటే ఏప్రిల్ నెల కదా, మే నెల. ఎట్లాగా చేశారు? బ్యాంకులో పుస్తకం మీద ఇచ్చారు. తర్వాత 1 నెల ఏమో సచివాలయంలో ఇచ్చారు, ఇంటికి రాలా. అది ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ అనేది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా మీకు సక్రంగానే అందిని పొద్దున్నే వచ్చి 6ంటికే ఇచ్చారు. వాలంటీర్లు ఉంటే వీళ్ళే మంచిది. వాలంటీర్ ఎందుకు ఇంకా పర్వాలేదులే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పంచిన పెన్షన్ అంటే వాళ్ళు ఏ విధంగా పంచారో వాళ్ళు ఏడిపించారులే, కానీ వీళ్ళు బాగానే ఇచ్చారు నిన్న. మళ్ళీ ముందు ఎట్లా ఉంటుందో చెప్పలేదు. జగన్ గారు పంచిన పెన్షన్ బాగుందా, చంద్రబాబు గారు? ఇదే బాగుందిగా, పెంచారుగా. చంద్రబాబు బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? తొందరగా తీసుకొని వచ్చారా? ఎమ్మడి తీసుకున్నాం, ఎమ్మడి ఇచ్చారు. 6 గంటలకి 7ంటికే వచ్చేసారు. పెన్షన్ కూడా పెంచారు కదమ్మా, దాని మీద 7,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ బాగుందా అంటే జగన్ గారి పాలనలో ఎలాగైతే పంచారో అలా బాగుందంటారా? దేని దానికి బాగుంది, దేని బాగు దానికి అమ్మా. పోలీస్ వ్యవస్థ అనేది నాశనం కావడానికి దానికి ఏమైందమ్మా? వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్నారు, ఐపీఎస్లు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో వీళ్ళు పోయి ఏళ్ళు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు చేసి వీళ్ళ మీద బడలను చేసి వీళ్ళ నడిమధ్యన బలి చేస్తున్నారు. ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండొచ్చు, అంతేగాని వ్యవస్థ అంతా ఎందుకైద్దమ్మా? వ్యవస్థకేమో అది వండర్ఫుల్ వ్యవస్థ కాబట్టి ఈ నడిమధ్యన మీరు నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. వ్యవస్థ పెద్ద వండర్ఫుల్. ఎక్కడున్నా పోలీస్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ, వండర్ఫుల్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ లేకపోతే మొత్తం ఇండియానే గందరగోళం అయిపోద్ది.